బిందుశ్రీ అండి, మామిడి బిందుశ్రీ. నేను పినాకిల్లో 2 years బ్యాక్ నుంచి వర్క్ చేస్తున్నాను, 2014 May 3rd నుంచి. అప్పటి నుంచి కూడా హెచ్ఆర్ టీం నుంచి నాకు ఏ రెస్పాన్స్ లేదు. 1 year నేను అక్కడ వర్క్ చేశాను. డ్యూ టు పర్సనల్ ఇష్యూస్ నేను ఇక్కడికి ట్రాన్స్ఫర్ అవ్వాల్సి వచ్చింది. మేలో నేను ఇక్కడికి ట్రాన్స్ఫర్ పెట్టుకున్నాను. వాళ్ళ ఇష్ట ప్రకారమే నాకు సుచిత్ర బ్రాంచ్లో పొజిషన్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఇప్పుడు December 28, 29కి యూఆర్ ప్రమోటెడ్ టు ఎన్సీసీ అని చెప్పి మెసేజ్ పెట్టి ఎన్సీసీకి తీసుకొచ్చారు. ఎన్సీసీ బిల్డింగ్ అంటే ఇదే. వీళ్ళు ఇక్కడ తీసుకొచ్చి ఏం చేశారు, జనవరిలో శాలరీ ఇచ్చారు, మాతో పని చేయించుకున్నారు. ఇప్పుడు ఆ జనవరి శాలరీ ఏదైతే ఉందో ఈ శాలరీ అనేది మేము అడిగితే ఇప్పుడు ఫ్రాడ్ చేసావు, లేకపోతే ఇంకేదో చేసావు అంటున్నారు. నేను ఇప్పుడు అడగడానికి వచ్చిన మా హస్బెండ్ పైన, మా బావ వాళ్ళ పైన వాళ్ళు దౌర్జన్యంగా పైనుంచి ఫీమేల్ని నేను అబ్యూస్ చేశాము, మా వాళ్ళు వచ్చి అబ్యూస్ చేశారు అంటున్నారు. అది 100% రాంగ్. నేను ఏ ఫ్రాడ్ చేయలేదు, నేను ఎక్కడ ఏ తప్పు చేయలేదు. నా ఆన్ టైమ్గా నేను వర్క్ చేసుకున్నాను. ఇప్పుడు ఏదైనా లెటర్ అడిగితే ఆఫ్టర్ ద ఆఫీస్ అవర్స్ వీ కాంట్ లీవ్ అంటున్నారు. మేము ఇక్కడ 9:30 వరకు ఉండి పనిచేస్తాము. మా ఆఫీస్ అవర్ 7 గంటలు, పొద్దున 9:30 నుంచి 7 వరకు. ఒక ఎంప్లాయీ 10 గంటలు పినాకిల్ బ్రూమ్స్ నెట్వర్క్లో ఒక ఎంప్లాయీతో 10 గంటలు వర్క్ చేయించుకుంటున్నారు. 2 నెలల జీతం లేకుండా మీది నుంచి ఫ్రాడ్ చేశారు అన్న అభ్యూహం పని చేయించుకుంటున్నారు. ఆన్ రోల్ ఎంప్లాయీ అన్ని ప్రూఫ్స్ వాళ్ళనే అడుగుతున్నాను సార్. నేను ఏదైనా ఫ్రాడ్ చేసి ఉంటే చూపించండి అని వాళ్ళనే అడుగుతున్నాను. వాళ్ళు ఇంటర్నల్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుందంట, అయిన తర్వాత చూపిస్తారు. సార్ లోపలికి వెళ్ళి చైర్మన్ సార్తో మాట్లాడడం జరిగింది. సార్ ఏం కోటిరెడ్డి సార్ లోపలికి వెళ్ళి మాట్లాడడం జరిగింది. సార్ ఏమంటున్నారు అంటే మీది ఆగినందుకు ఏదో ఒక కారణం ఉంటుంది అని సార్ అన్నారు. ఎప్పుడైతే మా హస్బెండ్ వాళ్ళు వచ్చి గట్టిగా మాట్లాడడం స్టార్ట్ చేశారో అప్పుడు ఫ్రాడ్ అన్న పదం వీళ్ళు తీస్తున్నారు. అప్పటి వరకు నీ శాలరీ ఆగినందుకు నేను ఇప్పుడు కాదు సార్, నా టీంలో నాతో పాటుగా 7 మంది ఉన్నారు. 6గురికి 13వ తారీఖు మధ్యాహ్నమే శాలరీ క్రెడిట్ అయిపోయింది. అది కూడా నేను 2 years నుంచి చేస్తున్నాను సార్. మే సార్ 2 years. అది కూడా ఆ 6 మందికి కూడా 60% మాత్రమే శాలరీ చేశారు. నాకు ఆ 60% కూడా వెయ్యలేదు. ఆ రోజు నుంచి అమూల్య అనే పర్సన్ తోటి నేను తిరుగుతూనే ఉన్నాను. శివ అనే పర్సన్ దగ్గరికి వెళ్తే నేను కాదంటాడు, అమూల్య అనే పర్సన్ తోటి నేను మాట్లాడతాను అంటాను. అంతేగాని ఇది ఎక్కడికి ముందుకి జరగలేదు. ఇప్పుడు ఆ 60% రాలేదు, పైనుంచి నేనే ఫ్రాడ్ అని అంటున్నాను. ఈ మనిషి సార్ ఇచ్చారు, శివ అనే పర్సన్ ఇచ్చారు. ఆయనకి నేను కాల్ చేశాను, మెసేజ్ చేశాను. ఏ ఒక్క మెసేజ్కి నాకు ఆయన దగ్గర నుంచి రిప్లై ఉండదు. ఇదిగో చూడండి, ఆయనది ఏ ఒక్క మెసేజ్కి కూడా ఆయన దగ్గర నుంచి రిప్లై ఉండదు. ఎస్ఆర్ రిక్వెస్ట్ రేజ్ చేయడానికి మాకు ఆప్షన్ ఉందని చెప్తున్నారు. ఎస్ఆర్ రిక్వెస్ట్ 2.5 days అవుతుంది నేను రేజ్ చేసి. దాంట్లో కూడా నాకు ఎటువంటి రిప్లై రాలేదు. ఇంకొక విషయం ఏంటి అని అంటే ఎస్ఆర్ రిక్వెస్ట్ రేజ్ చేయాలి అని అనుకున్న వాళ్ళు, లేదంటే ఏదో ఒక రకంగా ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలనుకున్న వాళ్ళు, యాజ్ అ థెరపిస్ట్, యాజ్ అ హ్యూమన్ బీయింగ్గా మీకు ఈ ప్రాబ్లం ఉందమ్మా మేము ఇలా సాల్వ్ చేస్తామంటే మేము రేజ్ చేసేవాళ్ళం. మేము అలా కాదు ఇలా కాదు అని చెప్పి తిప్పించుకుంటూనే ఉన్నారు. నాకు నేను చేయాలి అనుకోవట్లేదు. వాళ్ళు ఏమంటున్నారు అంటే నా పర్సనల్ రీజన్స్ నుంచి నేను 1 month నేను రిక్వెస్ట్ చేసి నిజామాబాద్ CEO దగ్గర నుంచి నేను ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేయించుకున్నాను. వాళ్ళు ఏమంటున్నారు, నువ్వు అక్కడ పనికి రావని ఇక్కడికి పంపించారు, ఇక్కడ పనికి రావని ఇక్కడికి తీసుకొచ్చామంటున్నారు. మరి అక్కడికి ఇక్కడికి తిప్పే బదులు నాకు మధ్యలో 5,000 ఇంక్రిమెంట్ జూలై మంత్లో ఎందుకు ఇచ్చారు? 23,000 నుంచి నా శాలరీ 28,000 ఎందుకు చేశారు? నేను పనికిరాను కదా. మరి ఇప్పుడు ఇక్కడికి పనికి రానని ఎవరైతే అంటున్నారో వాళ్ళు యూఆర్ ప్రమోటెడ్ టు ఎన్సీసీ అని ఎందుకు మెసేజ్ పెట్టారు? వై డు హ్యావ్ టెక్స్ట్ మీ? సరే ఇక్కడికి తీసుకొచ్చాము, మాతో పని చేయించుకుంటున్నారు. మరి ఇప్పుడు కూడా నువ్వు పనికి రావమ్మా, నువ్వు ఫ్రాడ్ చేసావు, నీకు జీతం వేయను అని చెప్పాలి కదా. అదే సర్వీస్ రిపోర్ట్లో నాకు రిప్లై ఇవ్వచ్చు కదా. నేను ఫస్ట్ అడిగిన రోజే చెప్పొచ్చు కదా. మరి ఎందుకు చెప్పలేదు? ఇప్పుడు మేము వాయిస్ రేస్ చేసామని చెప్పి ఫ్రాడ్ అని, ఇంటర్నల్ ఇన్వెస్టిగేషన్ అని 100 బూతులు మాట్లాడి మా హస్బెండ్ మీద పే చేసుకొని మా వెహికల్ పడగొట్టారు. నాకు ఇంట్లో 6 సంవత్సరాల బాబు ఉన్నాడా అని వాళ్ళిద్దరికి పట్టించుకోవాల్సిన యాజ్ అ మదర్, యాజ్ అ హౌస్ వైఫ్, యాజ్ అ టిపికల్ ఇండియన్ ఉమెన్ ఐ ఫేస్ అ లాట్ అండ్ ఐ ఫేసింగ్ ప్రాబ్లమ్ విత్ కిడ్ గైస్. మేము కోరుకునేది ఒకటే అండి, వీళ్ళు తలుచుకుంటే ఏమైనా చేస్తారు. ఏమైనా అంటే బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ అని గూగుల్లో పెడతారు, లేదంటే ఇంకేదైనా ప్రాబ్లం క్రియేట్ చేస్తారు, నేను కోరుకునేది ఒక్కటే, నేను రిజైన్ చేసి వేరే ప్లేస్కి వెళ్ళిపోవాలి. వీళ్ళు చేసిన పనికి నాకు ఎక్కడ జాబ్ దొరుకుతుందో కూడా తెలియదు. నేను జాబ్ చేయకుండా నేను 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఒక డాక్టరేట్ తీసుకొని ఒక ఫిజియోథెరపీ కోర్స్ కంప్లీట్ చేసి 10 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ పెట్టుకొని వీళ్ళు చేసే ప్రాబ్లమ్స్కి నేను ఎక్కడ సఫర్ అవ్వాలి? నేను ఒకటి అడిగింది, మీరు శాలరీ ఇవ్వకండి. నేను ఫ్రాడ్ అంటున్నారు కదా, ప్రూఫ్ చూపించండి. లేదు ప్రూఫ్ చూపించరా, ఓకే వదిలేయండి. నేను నోటీస్ పీరియడ్ సర్వ్ చేయకుండా
వద్దు, నాకు ఏ ప్రాబ్లం కూడా పినాకిల్ గ్రూప్స్ నెట్వర్క్ అనే సంస్థ నుంచి రాదు అని నాకు లెటర్ ఇవ్వండి, నేను వెళ్ళిపోతాను. నేను వెళ్ళిపోతాను. అది కూడా నేను అడగట్లేదు. దానికి కూడా నిలబడి వెక్కిలి నవ్వులు నవ్వుతున్నారు. చెప్పులు, కాళ్ళకి చెప్పులు లేవు, లోపల నా వస్తువులు ఉన్నాయి తీసుకోవడానికి కూడా. లిటరల్గా నా బండి తాళాలు లోపలే ఉన్నాయి, నా వస్తువులన్నీ లోపల ఉన్నాయి, తీసుకోవడానికి కూడా నేను లోపలికి అలౌ చేయట్లేదు. రిలీవింగ్ లెటర్ ఇచ్చినా నాకు పర్వాలేదు, నువ్వు వెళ్ళిపోవడం వల్ల మాకు ఎలాంటి ప్రాబ్లం లేదని రిలీవింగ్ లెటర్ ఇచ్చేయమనండి, నేను వెళ్ళిపోతాను. నాకు మీ శాలరీ వద్దు, మీరు వద్దు. ఎప్పుడైతే 1600 మంది భోజనం పెడుతున్నామని మాట్లాడుతున్నారో నేను వీళ్ళందరూ పెట్టాను అనుకుంటాను. నాకు రిలీవింగ్ లెటర్ ఇస్తే చాలు, నేను వెళ్ళిపోతాను.